సయ్యద్ సదరుద్దీన్ సార్ గారు అండ్ నేను బషీర్ అలీ సార్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ ద రిలేషన్ ఆఫ్ మిల్లెట్ మాల్ట్. అండ్ మొదటగా నా లైఫ్ లో ఈ మిల్లెట్ మాల్ట్ పౌడర్ ఎలా వచ్చింది అంటే, నేను ఒక టీచర్ అన్నమాట. జస్ట్ ఇంకా స్కూల్ లైఫ్ ఎలా ఉంటదండి, వర్కింగ్ ఉమెన్ లైఫ్ ఎలా ఉంటది, జస్ట్ జాబ్ కి వెళ్ళడం, ఇంటికి రావడం, స్కూల్ పిల్లలు, ఇంకా భర్త, ఇంకా ఫ్యామిలీ, ఇదే ఉంటది. ఇంకా నేను ఒకరోజు అలానే సేమ్ ఇంకా స్కూల్ కి వెళ్ళి ఇలానే వెళ్తున్నప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, చాలా క్రిటికల్ డెలివరీ అయింది అనమాట నాది. అలానే నాకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నా బాడీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఈవెన్ నేను మెడిసిన్స్ కూడా వేరే తీసుకుంటే నా నా బాడీకి వంటే కాదనమాట. ఇంకా నేను ఒక రోజు స్కూల్ అలానే రోజు వెళ్ళే రోజులలో ఒక రోజు కళ్ళు తిరిగి పడిపోయాను అనమాట స్కూల్లో. అలా పడిపోయిన వెంటనే చూసేసుకొని టీచర్స్, స్టాఫ్స్ అంతా చాలా కంగారు పడి నాకు ఇంటికి కాల్ చేసేసి పిలిపించేసి వాళ్ళకి నన్ను ఇంటికి పంపించేశారు అనమాట, చూపించి అక్కడ. ఇంకా అలా టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నాకు వంట పట్టట్లేదు. ఇంకా అలాంటి టైంలో మా మావయ్య ఇంటికి వచ్చారనమాట ఈవినింగ్. సదరుద్దీన్ సార్ నా మావయ్య అనమాట, మేనమామ. ఇంకా ఆయన వచ్చిన తర్వాత నాకు జస్ట్ వచ్చి అడిగారనమాట, ఏంటి ఇలా అయిపోతుంది, ఇప్పటికి 2-3 టైమ్స్ అయింది, ఇలా ఏంటి అని. ఆయన అప్పటికే ఈ మార్కెటింగ్ లో తెలుసు ఆయనకి, దాని గురించి అప్పటికే ఉండినారు. బట్ పెడుతున్నారు స్టేటస్ లో, బట్ నేను అబ్జర్వ్ చేయాల అంటే మెయిన్ పాయింట్, కీన్ అబ్జర్వేషన్ అంటూ దాని మీద చేయలేదన్నమాట. జస్ట్ పెడుతున్నారు, ఓకే, ఆ మిల్లెట్స్ మాల్స్ అంట, తెలుసు కదా మిల్లెట్స్ అది ఇది అని. బట్ డీప్ గా వెళ్ళలేదు. మనం చేసే మొదటి తప్పు ఇదే. ఏదైనా మనం ఏదైనా ఎవరైనా మంచి సలహాలు ఇస్తే, మంచి ప్రోడక్ట్ గురించి ఎవరైనా మంచి యూజ్ అయ్యే ప్రోడక్ట్ గురించి చెప్తే వినం మనం, అంతే. అది మానవ నైజం, మనం ఏం చేయలేం దాన్ని. ఇంకా అలానే మూవ్ ఆన్ అవుతూ ఇంకా ఆ రోజు మా మావయ్య దాన్ని చెప్పారనమాట, ఇలా ఎందుకు మెడిసిన్స్ కూడా వండట్లేదు కదా, రక్తం ఇట్లా తగ్గిపోయింది, ఇట్లా ఎలా, ఇది మంచి సొల్యూషన్ చూడు నీకు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మా మామయ్య చెప్పడం జరిగింది. ఈ మిల్లెట్ మాల్ట్ పౌడర్ ఎట్లా, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనేది మొత్తం నాకు చాలా మంచిగా దాని గురించి చెప్పడం జరిగింది. క్లారిటీగా ఇచ్చిన తర్వాత నేను దాని గురించి ఆలోచించి, సరేలేండి మామయ్య మీరు చెప్తున్నారా, మీ మాట మీదే తీసుకున్నాను అనేసి తెప్పించాను. మరుసటి రోజు వచ్చేసింది అనమాట, ఇంటికి ఇచ్చి పంపించేశారు. ఇంకా ఫస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత టోటల్ ఇంట్లో మొత్తం యూజ్ చేయడం జరిగింది అనమాట. స్టార్టింగ్ అంటే ఇంక ఏదైనా స్టార్ట్ చేసి అందరం చేయడం చాలా ఇంకా మా ఇంట్లో అలవాటు అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక్కదానితో పాటు యూజెస్ అవుతాయి, యూజెస్ నాకు ఒక్కటే కాదు, మా ఇంట్లో కూడా అవుతే బాగుంటది కదా అనేసి అందరం తీసుకున్నాము. ఇంకా అందరం చేస్తాం. ఇంకా నార్మల్ గా 2 స్పూన్స్ మార్నింగ్, నైట్ 2 స్పూన్స్, ఇంకా కాస్త డిన్నర్ స్టాప్ చేయడం, ఇలాంటివన్నీ కాస్త తీసుకున్నాం, కేర్ తీసుకున్నాము. తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ మా మామకు, మా అత్తకు, మా హస్బెండ్ కి అందరికి వచ్చాయి రిజల్ట్స్. ఈవెన్ నా ట్విన్ బేబీస్ అంటే జస్ట్ నేను ఒక మంచి పేరు పెట్టాను వాళ్ళకి, మిల్లెట్ బేబీస్. వాళ్ళు కూడా తాగుతున్నారు, వాళ్ళు కూడా మంచి యాక్టివ్ లో ఉన్నారు ఇప్పుడు, మిల్లెట్ బేబీస్. ఇంకా నెక్స్ట్ ఇలాగ మేము స్టార్ట్ చేసిన తర్వాత మాకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి, ఫస్ట్ నాకు నేను ఇంకా నేను జస్ట్ విత్ ఇన్ 1 వీక్ లో, నాకు ఫస్ట్ 3 డేస్ లో గ్యాస్ ప్రాబ్లం మొత్తం, నాకు గ్యాస్ ద్వారా మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. అది దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అన్నమాట. దట్ ఈస్ అ గుడ్ సైన్ టు. ఇప్పుడు మనము తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ప్రోడక్ట్ మంచిదా కాదా అనిపిస్తే, మనకు ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చాము అంటే దాని గురించి మనకు అది పని చేస్తుందా లేదా, అంటే ఈ మిల్లెట్ మాల్ పని చేస్తుందా లేదా అనడానికి నాకు గుడ్ సైన్ అన్నమాట ఇది గ్యాస్ ట్రబుల్. ఆ 3 డేస్ లోనే నాకు గ్యాస్ మొత్తం పోయిందనమాట. ఇంకా అప్పుడు తర్వాత 3 డేస్ తర్వాత, 1 వీక్ తర్వాత అట్లే కంటిన్యూ చేసాం దాన్ని. మంచి రిజల్ట్స్, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడము, ఇలా చిన్న చిన్నగా 1 వీక్ లోనే అన్ని చేంజెస్ రావడం జరిగింది. నేను అసలు ఆశ్చర్యపోయినా, అసలు మీరు రాయకల్ అసలు ఏంటిదబ్బా, ఆ, ఈ మిల్లెట్ మాల్ట్ పౌడర్ లో ఇంత పవర్ ఉందా, ఇన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇస్తుందా, ఫస్టే తెలుసుంటే బాగుంటుండే కదా, ఇంత సఫర్ అయ్యేదాన్ని కాదు కదా అని నాకు చాలా గిల్ట్ ఫీల్ అయింది అనమాట నాకు. దానిలో ఏముంది, ఇప్పుడన్నా అంతకుమించి ఏం లేదు. నా వయసు ఏమైపోయింది, జస్ట్ 24 ఇయర్స్ నాకు. అప్పుడే ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాంలే, ఇంకా కంటిన్యూషన్ పెట్టుకునే ఉందాము అనేసి ఇంకా నేను కంటిన్యూ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా మా ఫ్యామిలీలో వచ్చిన రిజల్ట్స్, నాకు ఫస్ట్ వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నేను 10 డేస్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇంకా ఈ బెల్లీ ఫ్యాట్, డెలివరీ అయిన, సిజరియన్స్ అయిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనేసి మా మామయ్య ఒక డైట్ చెప్తే, నైట్ 4 స్పూన్స్, రాత్రి కాస్త డిన్నర్ స్టాప్ చేసిన తర్వాత ఇట్లా యూజ్ చేయని ప్రాసెస్ మొత్తం చెప్పిన తర్వాత, నేను అదే డైట్ ఫాలో అయిన తర్వాత ఒక 10 డేస్ లో 54 కేజెస్ ఉన్న దాన్ని నేను 51 కి
అయ్యాను అనమాట. అంటే 3 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. అంటే ఈ 10 డేస్ లో ఎవరైనా 3 కేజెస్ తగ్గుతారా? నేను ఫస్ట్ ఆశ్చర్యపోయినా, ఎబో ఏమన్నా అయిందబ్బా నాకు, ఏదో అయిందా, ఎట్లా తగ్గాను నేను, ఎట్లా ఏంటి, ఎందుకు తగ్గిపోయాను, నేను ఏమన్నా స్ట్రెస్ తీసుకుంటున్నానా, లేదంటే నాకు వర్క్ ప్రెషర్ ఏమైనా అయిందా, ఎక్కువ అయిందా, ఇలాంటివన్నీ నాకు చాలా అంటే చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి అనమాట నా మైండ్ లో. కానీ దట్ ఈస్ రాంగ్. ఈజ్ కరెక్ట్ ఏంటి ఇక్కడ అంటే, మిల్లెట్ మాల్ట్ నాకు పని చేసింది. ఎస్. ఎట్లా వెయిట్ లాస్ అయ్యాను, ఇలా 54 ఉన్న దాన్ని 53కి వచ్చాను అంటే, త్రీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యానంటే మాటలా? ఏ ఏ హోమియోతో కావట్లేదు, ఏ హెర్బల్ తో కావట్లేదు. వాళ్ళు నెలలు నెలలు తీసుకుంటారు. నెక్స్ట్ డోంట్ మైండ్, బట్ ఇట్స్ అ ట్రూ. ట్రూ ఇది. ఇది మనం జరిగే ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. ఇది నా సరౌండింగ్స్ లో జరిగే ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఇది తీసుకుంటున్నారు, డైట్స్ తీసుకుంటున్నారు, ఎక్సర్సైజెస్ అని, అవంట ఇవంట అని చాలా అంటే చాలా తీసుకుంటున్నారు, బట్ నో యూస్. అంటే ఇప్పుడు మనకు మన కళ్ళ ముందు జస్ట్ తక్కువ రేట్లో, తక్కువ ఖర్చులో మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం దొరుకుతుంది అంటే ఎవ్వరు నమ్మరు. నమ్మినా 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు. ఎస్, అడుగుతారు క్వశ్చన్. ఆ క్వశ్చన్లకి సమాధానం ఇచ్చే కెపాసిటీ ఉంటేనే మనం సజెస్ట్ చేయాలి. అంటే సజెస్ట్ చేయాలి అంటే ఎలా? మనం ఫస్ట్ వాడాలి. మనం వాడిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్ మనం చెప్తే అదే మనకు ధైర్యం, అదే కాన్ఫిడెన్స్ లెవెల్ తో మనం ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. ఇది నువ్వు వాడు, ఖచ్చితంగా ఇది నీకు రిజల్ట్ వస్తుంది అనే 100% షూర్ తో మనం చెప్పగలం వాళ్ళకు. అంటే ఎలా? ఇప్పుడు ఇలాంటి చాలా అంటే చాలా రిజల్ట్స్ ఉన్నాయి నాకు. ఫస్ట్ నేను నా రిజల్ట్ ఇది. మా ఇంట్లో రిజల్ట్స్ ఎలా? మా అత్తమ్మకు జాయింట్ పెయిన్స్ చాలా ఉన్నాయి అనమాట. అసలు కింద కూర్చోలేకపోతున్నాయి. ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది తను కూడా. తనకు రిజల్ట్స్ కూడా చాలా వచ్చాయి. అలా పెయిన్స్, బాడీ పెయిన్స్ కానీ చాలా రిలీఫ్ అయింది. మంచి, తను కూడా ఇప్పుడు కంటిన్యూషన్ లో అట్లే కంటిన్యూ చేసుకుంటుంది. నెక్స్ట్ మా మామయ్య కూడా, మా మామయ్య యాక్చువల్లీ టైలర్ అన్నమాట. చాలా టీ ఎక్కువ తాగుతుండే. ఆ టీ కూడా తగ్గిపోయింది పాపం మా మామయ్యకి. అది కూడా ఒక మంచిదే. టీ తగ్గడం కూడా చాలా మన హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఆ టీ తగ్గించడం కూడా. ఇంకా ఇలాంటివి మంచి, ఆయనకు కూడా కీళ్ళ నొప్పులు ఇలాంటివి చాలా ఉండే అన్నమాట. అవి కూడా చాలా సార్ట్ అవుట్ అయిపోయాయి. ఇద్దరకు చాలా మేలు కల్పించింది మిల్లెట్ మాల్ట్. మా హస్బెండ్ కూడా చాలా ఎనర్జెటిక్ గా, ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి, చాలా బాగా పనిచేస్తుంది ఇది అనేసి, ఖచ్చితంగా నేను చేయకుంటే కూడా తనే చేసుకొని తాగేలాగా అంతగా తయారైపోయినాడు అనమాట. అంటే యూజెస్, ఇది ఏంటి, ఇది తెలుసుకున్న వాళ్ళే దీనిలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే తెలుసుకోవాలి అంటే ఎలా తెలియజేయాలి మనం, మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఇతరులకు చెప్తేనే కదా వాళ్ళకు తెలిసేది. వాళ్ళకి తెలియకుంటే అది వాళ్ళ పాపం కాదు. వాళ్ళు ఎవరికైతే తెలిసి చెప్పని వాళ్ళ పాపం అది, అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనకు ఈ మిల్లెట్ మాల్ట్ ఇంత మంచి రిజల్ట్స్, ఇంత మంచి మా ఫ్యామిలీలో రిజల్ట్స్ మాత్రమే ఇవి. ఇప్పుడు నేను ఇంకా ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయి కదా అనేసి, లేదు మావయ్య, నేను కూడా చూద్దాము, నేను కూడా సజెస్ట్ చేస్తాను, చాలా మంది ఉన్నారు ఇట్లా అలాంటి నొప్పులు బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేసి, నేను కూడా ఇంకా సజెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. జస్ట్ స్టార్టింగ్ లో సజెస్ట్ చేయడం, ఇలా సజెస్ట్ చేయడం ఎందుకు నీకు, ప్లస్ నువ్వు సజెస్ట్ చేస్తే నీకు పుణ్యం వస్తుంది, జస్ట్ ఆదాయం కూడా రావాలి నీకు అనేసి, మావయ్య వచ్చేసి ఇంకా ఒక చిన్న ఐడి క్రియేట్ చేసేసి నాకు ఇలా ఇలా అనే మొత్తం క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, బషీర్ అలీ సార్ కూడా ఒకరోజు వచ్చి, నేను స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఒకరోజు జూమ్ మీటింగ్ కర్నూలులో పెట్టిన తర్వాత, ఆయన ఎక్స్ప్లెనేషన్ స్టైల్, ఆయన మోటివేషన్ అంతా మోటివేట్ అయిన తర్వాత, నేను దీనిలో సజెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, ఈ ఈ ఈ శ్రమ మనం చేస్తున్నాం పని, మనం చాలా శ్రమ ఫీల్ అవుతున్నాము అంటే అది మన శ్రమ కాదు. ఇప్పుడు ఇది చూడండి, శ్రమ పడుతున్నాము అంటే ఏం శ్రమ? ఇప్పుడు రైతు తన చెమట చిందించి పండించే ధాన్యాల శ్రమతో పోలిస్తే మన శ్రమ ఒక శ్రమనా అండి? చెప్పండి. ఇంత మంచి ధాన్యాలు ఆయన పండిస్తుంటే మనము ఆ ఇప్పుడు టోటల్ కంపెనీస్, సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీస్ కంపెనీ మొత్తం సోక్ చేసి, ఫిల్టర్ చేసి, ప్రాసెస్ మొత్తం చేసి మనకు రెడీమేడ్ గా పౌడర్ 1/2 kg బాక్స్, 1 గ్రామ్ కూడా తక్కువ లేకుండా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఆ బాక్స్. ఇప్పుడు ఆ బాక్స్ 400 రూపీస్ పెట్టినారు కాబట్టి దాని యొక్క వాల్యూ తక్కువ. ఎందుకు అంటే, ఇప్పుడు చాలా అంటే చాలా వేరే మార్కెటింగ్ లో, ఇప్పుడు మీరు 1000 రూపీస్ చెప్పండి, 2000 చెప్పండి, 1/2 కిలో కానీ, 1/4 కిలో కానీ, ఏదైనా కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు ఇందులో. అసలు ఏది లేదు అని అనకుండా చిన్న గ్యాప్ ని కూడా ఫిల్ చేశారు ఈ బ్రోచర్ లో. అసలు చాలా కాన్సెప్ట్, వండర్ఫుల్ కాన్సెప్ట్ సార్ ఇదైతే అసలు.
అసలు ఈ ఈ డాక్టర్ ఖాదర్ వలి ప్రోడక్ట్ మీరు జస్ట్ ఆ బాక్స్ మీద ఖాదర్ వలి జస్ట్ చూపించిన తర్వాత ఎవరు తీసుకోరు, ఎవరు నమ్మరు? అది మెయిన్. ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఈ యొక్క మంచి బ్రాండెడ్ సుపీరియర్ క్వాలిటీ మిల్లెట్ మాల్ట్, మనకు చిరుసిరి ధాన్యాల మాల్ట్ అంటే ఇప్పుడు మనకి చాలా చులకన లాగా చాలా మంది చూసారు. నా యొక్క ఎక్స్పీరియన్స్ లో కూడా చూసారు అనమాట. ఏం లే ఎదిలే ఎదిలే అనేసి వాళ్ళు తర్వాత వచ్చి తీసుకునేది తర్వాత. మీకు ఆ టెస్టిమోనీస్ వాళ్ళవి నేను తర్వాత చెప్తాను దాని గురించి. ఫస్ట్ మనం మిల్లెట్ మాల్ గురించి కాస్త తెలుసుకుందాం. ఏంటిది అసలు, ఏం ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది. మన ఆహారమే మనకు ఔషధం కావాలి అన్న కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. అసలు మనకు ఔషధం కావాలి అంటే ఏంటి? ఔషధం కావాలి అంటే ఈ ఔషధం అంటే ఔషధం ఇస్ నథింగ్ బట్ మెడిసిన్స్. మెడిసిన్స్ అంటే ఈ మెడిసిన్ మనకు ఏం కావాలి? మిల్లెట్ మాల్ట్ కావాలి. ఆ మెడిసినే మనకు మన యొక్క ఆహారం అవుతే ఖచ్చితంగా మన యొక్క లైఫ్ సర్కిల్ అనేది టర్న్ అవుతుంది. అంటే ఎలా మనకు ఈ యొక్క మంచి ఆ ఇప్పుడు మనము ఒక ఇప్పుడు మనకు మనిషి యొక్క టైం పీరియడ్ ఎంత ఉంది? 60, 70, 80 మాక్సిమం అంత ఉంది. అంటే ఒక 100 సంవత్సరాలు బ్రతికే మనిషి ఇప్పుడు 60, 50కే వస్తున్నాడు అంటే మనం ఏం చేస్తున్నాము అని అర్థము? అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేదంటే అని అర్థం. అంటే ప్రాపర్ ఫుడ్ అంటే ఏంటి? రైస్. రైస్ అన్నం తింటే కడుపు నిండిపోతుంది, ఇంకా అయిపోయి అంతే. అంతేనా? లేదు. కానీ ఇది మనము దీనిలో ఉన్నాయి చాలా. ఇది మనకు తెలిస్తే, ఈ మిల్లెట్ మాల్ట్ తెలిస్తే మనము దాని కాస్త రైస్ క్వాంటిటీ కానీ మనకు ఏదైతే మనకు ఖచ్చితంగా ఆ, దీని యొక్క యూజెస్ ఉన్నాయి అని తెలుస్తుందో అదే ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే ఆ ప్రోడక్ట్ అంటే ఏంటి అసలు? ఇది ఇది ఆ, ఇది వచ్చేసి మిల్లెట్స్ అంటే ఏంటి? ఎవరికి ఫస్ట్ మిల్లెట్స్ దాని గురించి తెలుసుకుందాం. మిల్లెట్స్ అంటే చిరుసిరి ధాన్యాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా. జస్ట్ ఇది వచ్చేసి ఒక పోషకాల గనులు అన్నమాట. వీటిలో ఫైబర్ ఉంటది, ప్రోటీన్స్ ఉంటాయి, నెక్స్ట్ విటమిన్స్ ఉంటాయి, ఖనిజ పుష్కలంగా ఉంటాయి అసలు ఖనిజాలు అయితే. నెక్స్ట్ గ్లూటెన్ ఉండదు. అసలు మెయిన్ పాయింట్ గ్లూటెన్ ఉండదు. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది అబ్జర్వ్ చేయాల్సిన థింగ్. రైస్ ఉండదు అసలు. రైస్ ఫ్రీ, వీట్ ఫ్రీ, సోయా ఫ్రీ, షుగర్ ఫ్రీ, కెమికల్స్ అండ్ కలర్ ఫ్రీ అని ఇన్ని ఫ్రీ 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 అని ఇచ్చాడు. ప్రోడక్ట్ ఫ్రీ కాదండి. ప్రోడక్ట్ కి చార్జెస్ ఉంటాయి. బట్ కానీ మనం ఏదైతే మనము డబ్బులు పెట్టి కొనుక్కుంటామో అదే మనకు వంటికి వండుతుంది. ఎస్, అదే కరెక్ట్. మనకు ఇంత తక్కువలో వచ్చి మనకు ఇంత బాగా ఎన్ని యూజెస్ ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సొసైటీలో ప్రతి ఒక్కరు ఆల్ ఓవర్ ఇండియా కాదు, ప్రపంచం మొత్తంలో అందరూ యూటిలైజ్ చేసుకోవాలి అసలు. ఇది మెయిన్ వెళ్తుంది సార్, ఖచ్చితంగా వెళ్తుంది. టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ లో మనకు ఇది వచ్చేసి మిల్లెట్ మాల్ట్ అంటే ఒక నిదర్శనం అవ్వాలి ఫుడ్ కి, ఆహారానికి. అంటే ఏంటి అంటే ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయి? సిరుధాన్యాలు ఉన్నాయి, చిరుధాన్యాలు ఉన్నాయి, తృణధాన్యాలు ఉన్నాయి, పుష్పధాన్యాలు ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, గింజ ధాన్యాలు ఉన్నాయి. ఇన్ని ధాన్యాలు ఉన్నాయి. మనము ఎందుకోసం ఇది మనము మనం ఎక్కువ ప్రయారిటీ మనం జస్ట్ వేరే అదర్ ఫుడ్స్ కి ఇస్తున్నాము. ఈ ఫుడ్ కి ఎందుకు ఇవ్వట్లేదు? కొర్రలు, సాములు, అరికలు, ఊదలు, అండుకొర్రలు, వరిగలు, రాగులు, సజ్జలు, జొన్నలు, పెసలు, ఉలవలు, అలసందలు, మొక్కజొన్న, కందులు, బఠానీలు, మినుములు, శనగలు, వేరుశనగ ఇలాంటి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, ఇవన్నీ ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పుచ్చ గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, నెక్స్ట్ మెంతులు, సగ్గుబియ్యం, సొంటి, యాలకులు, ఇన్ని ఇచ్చాడు దీనిలో. ఇన్ని మనం తెచ్చుకోగలమా? 200కి 200కి జస్ట్ బాదం అయిపోతాయి. బాదం ₹2 ఒకటి. అంటే ఇప్పుడు చూడండి, మనము జస్ట్ ఒక 2 పిస్తా బాదం తెచ్చుకుంటే అక్కడే 400 అయిపోతాయి. అంటే ఇన్ని ఇంక్లూడ్ చేసి, ఇంత ఖర్చు చేసి, ఇంత శ్రమ పడి ఈ కంపెనీ మనకు, సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ కంపెనీ మనకు అందజేస్తుంది అంటే మనం ఎంత యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత సజెస్ట్ చేయాలి మనుషులకు, ఎంత వాళ్ళలో ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని ఎంత అవగాహన కల్పించాలి అసలు. అంటే మనం ఎక్కడున్నాము అంటే జస్ట్ మనం 4 గోడల మధ్యలో జస్ట్ రైస్ ఫుడ్, నార్మల్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఇవే చూస్తున్నాం. బట్ మన తాత ముత్తాతల కాలంలో ఏం తిని బతికేతోళ్ళు? ఇదే. ఎస్, కొర్రలు, సాములు, అరికెలు, ఊదలు, ఇవే ధాన్యాలే. అంటే వాళ్ళు ఎందుకంత ఎనర్జెటిక్ గా ఉన్నారు? ఎందుకంత 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100? ఇప్పుడు మా తాత బొగదాత్ పీర్, ఆయనకు 86 సంవత్సరాలు. అంటే ఎవరైనా నమ్ముతారా? అంటే ఆయన ఏం తిని బతికినాడు? ఇవే. ఇప్పుడు ఆయన చెప్తాడు, ఇవే చేసి అన్న, ఇవే రాగి సంగటి చేసి, రాగులు చేసి, సజ్జ చేసి, అది చేసి, ఇది చేసి అంటే ఆయనకి ఇది ఇచ్చిన తర్వాత ఆయన ఇది కళ్ళకు అద్ది పెట్టుకున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవి వచ్చాయా అని. అంటే ఇప్పుడు మనము
అలా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మనం ఇలా ఎంత తింటున్నాం, ఎంత డైట్ చేస్తున్నాం, మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నా కూడా మనం ఎందుకు ఇలా కళ్ళు తిరిగి పడిపోతున్నాము, ఎందుకు ఇంత మనం నర్వస్ అవుతున్నాము ప్రతి చోట, మనం ఎందుకు ఇంత అసలు నడవలేకపోతున్నాం కొద్ది దూరంలో, ఎందుకు ప్రతి చోట బైక్ కావాలి, ఎందుకు ప్రతి చోట కార్ కావాలి అంటే ఫుడ్. ఫుడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వైవ్ ఇన్ ద లైఫ్. కానీ మనకు ఇది ఇంత మంచి, ఇప్పుడు మిల్లెట్ మాల్ట్స్ ఎందుకోసం యూజెస్ ఏమేమి తగ్గిస్తున్నాయి దీనిలో, అసలు ఏంటిది ఇది? ఇవి బరువును తగ్గిస్తాయి, నెక్స్ట్ మధుమేహం, డయాబెటీస్, నెక్స్ట్ డయాబెటీస్ నియంత్రిస్తాయి, నెక్స్ట్ జీర్ణక్రియ మెరుగుపడతాయి, నెక్స్ట్ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇలాంటివి ఎన్నో ఎన్నో అంటే 8, నాట్ ఓన్లీ 8, నేను నా యొక్క ఆ దీనిలో నేను సజెస్ట్ చేసిన వాళ్ళకైతే నేను చాలా అంటే చాలా 8 నేను ఫస్ట్ టెస్ట్ చేశాను. ఎస్, ఈ మిల్లెట్ మాల్ట్ ఈ 8 ఇచ్చారు కదా, ఈ 8 బరువు తగ్గడానికి, బెల్లి ఫ్యాట్, షుగర్, ఎనర్జీ లెవెల్స్, బీపీ, గ్యాస్, అథ్లెటిక్స్, మహిళలు, పీసోడి, ఇవన్నీ 8 ఉన్నాయి కదా ఇక్కడ ఇచ్చారు కదా, ఇవి నిజంగానే పనిచేస్తాయా ఈ దీనిలోకన్నీ అని నేనే టెస్ట్ చేశాను ఫస్ట్. ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చాను, ఈ ప్రాబ్లం ఉంది నాకు బరువు తగ్గడానికి అంటే ఎస్ తీసుకోండి, ఎస్ పిసిఓడి ప్రాబ్లం ఉంది, ఎస్, ఇలాంటి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు నేను అందజేశాను. అంటే అందజేసిన తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, నెక్స్ట్ మీకు ఇంకా టైం ఉంటే నెక్స్ట్ ఫర్దర్ ఇంకా వచ్చే జూమ్ మీటింగ్స్ లో నేను ఖచ్చితంగా వాళ్ళని పిలుస్తాను. ఇంకా వాళ్ళు కాస్త బిజీ షెడ్యూల్ లో ఉన్నారు, వాళ్ళ నేమ్స్ తో సహా నేను చెప్తాను అనమాట. అయ్యన్న అనేసి ఆయనకు చాలా అంటే చాలా తిమ్మిరి పట్టడం ఇలాంటివి, ఆయనకు పక్షవాతం లాగా వచ్చేసింది అనమాట, ఎడమ చెయ్యి పనే చేయట్లేదు. అంటే పాపం తీసుకో, నువ్వు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నువ్వు రేపు ఎల్లుండి జీతం వచ్చిన తర్వాత ఇయ్యి అనేసి ఒక ఆమెకు నేను సజెస్ట్ చేసిన తర్వాత ఆమె తీసుకొని వాడడంలో విత్ ఇన్ 10 days లో ఆయన బ్రేక్ పట్టుకోగలుగుతున్నాడు ఇప్పుడు, బైక్ బ్రేక్. ఇది చాలా అంటే చాలా మిరాకిల్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే 6 months బేబీ జస్ట్ ఏది రైస్ పెట్టినా చిన్న చిన్న చిన్నవి ఏదైతే సెమీ సాలిడ్ లిక్విడ్స్ ఇలాంటివి ఇచ్చినా కూడా తనకి రాషెస్ వంటకుండా ఆ అబ్బాయికి పాపం. ఒక మా స్టాఫ్ లోనే ఒక వరం మేడం అనేసి, ఆ మేడం ఇట్లా చెప్తే ఈ ప్రాబ్లం లేదు మేడం, ఇది సజెస్ట్ చేయండి వాళ్ళకు అనేసి వాళ్ళతో ఆ మేడం తో ఇచ్చి పంపిస్తే వాళ్ళకు ఇలా ఇది నయం అయిన తర్వాత ఆ మిల్లెట్ పౌడర్ వాళ్ళు తాపిస్తారు. జస్ట్ 6 months మనం 9 months పెట్టాము, కానీ 6 months నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళు, అయినా కూడా ఎంత గొప్ప రిజల్ట్ చూడండి. ఆ బాబుకు అసలు ఇంత కూడా ర్యాషెస్ లేవండి అసలు. అసలు ఇది కూడా చాలా అంటే చాలా మిరాకిల్. 6 months బేబీకి ఈ మిల్లెట్ పౌడర్ అంటే అసలు ఇంత గ్రేట్ అని చెప్పుకోవాలి మనం అసలు. నెక్స్ట్ డ్రింకర్ మోహన్ రావు అనేసి ఆయన, వాళ్ళ భార్య పాపం ఎంత ఏడ్చి నా ముందర ఇట్లా మా బాబు మా హస్బెండ్ ఇట్లా డ్రింకర్ ఇట్లా చాలా అంటే చాలా నాకు సతాయిస్తాడు, ఇది కాస్త మానేసాడు, ఇది కూడా మానేస్తారా, ఇది తాగుతాయి అనేస్తే, ఎస్ నువ్వు ఫస్ట్ ట్రై చేయి, నువ్వు ఫస్ట్ ట్రై చేసిన తర్వాత నాకు రిజల్ట్ రాకుంటే అప్పుడు చెప్పు, నేను డబ్బా వాపస్ తీసుకుంటా, 400 వాపస్ ఇస్తా అని చెప్పాను సార్. ఇది ఇది ఈమె డ్రింకర్ మోహన్ రావు అనేసి విత్ ఇన్ 10 days లో ఆయన అసలు ఆల్కహాల్ జోలికే పోవట్లేదంట. ఓన్లీ మిల్లెట్ మాల్ట్, పొద్దున జావ చేసినావా, రాత్రి జావ చేసినావా, పొద్దున నాకి రాత్రి నాకి అంతే. ఆవిడ తాగకుండా తనకే పాపం 2 స్పూన్లు పొద్దున, 2 స్పూన్లు రాత్రి ఇస్తుంది సార్. ఆల్కహాల్ మానేసేయాలనే తపన ఆమెలో. 400 ఆమె చెమకు గుడుచుకొని అసలు ఆ 400 కడుతుంటే నా కళ్ళు నీళ్ళు వచ్చాయి అసలు. అంటే ఎంత గొప్ప రిజల్ట్స్ వస్తున్నాయి ఆమె. ఎంత ఇప్పుడు చూడండి 400 అంటే మనం ఆదాయం చూడకూడదు ఇక్కడ, మనం వాళ్ళ బ్లెస్సింగ్స్ పొందుతున్నాం ఇక్కడ. మెయిన్ ఆ బ్లెస్సింగ్స్ మనకి ఎక్కడంటే ఎక్కడ ప్రతి చోట పనికి వస్తాయి. మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నా మనకు ఆ బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్క బ్లెస్సింగ్స్ మనకు పనికి వస్తాయి. ఇప్పుడు ఆవిడ బ్లెస్సింగ్ ఇచ్చింది, చాలా నీకు చాలా మంచిగా ఉండమ్మా, నువ్వు అదేమ్మా చల్లగా ఉండమ్మా అనేసి చెప్పిన తర్వాత వెయిట్ లాస్. ఇంకొక జీవిత అనేసి ఒక అమ్మాయి, చాలా లావు ఉండే అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ కి కూడా నేను సజెస్ట్ చేశాను. నాకు చదువు చెప్పిన టీచరే అనమాట జీవిత వాళ్ళ అమ్మ. వాళ్ళకి చెప్పిన తర్వాత విత్ ఇన్ 15 days లో కలర్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ వెయిట్ లాస్. ఆ అమ్మాయి 74 kgs ఉన్న అమ్మాయి 70కి 4 kgs తగ్గిందంటే మాటల. అసలు 15 days లో 4 kgs ఇలా తగ్గుతుందండి అసలు. గ్రేట్ అసలు, గ్రేట్ రిజల్ట్, మిరాకిల్ రిజల్ట్ ఇది అసలు. ఇంకొకటి వాళ్ళు కూడా అసలు ఇంకా కంటిన్యూగా చేశారు. అంటే వాళ్ళు ఇది స్టాప్ చేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతారా అంటే, మీరు ఈ మిల్లెట్ పౌడర్ ఎంత కాస్ట్ కాదు, ఇది వచ్చేసి మీకు, మీరు ఒక లైఫ్ రొటీన్ ఒక పార్ట్ గా పెట్టుకోండి. టీ కాఫీ బదులు ఇవి పెట్టుకుంటే మీకు ఎంత పాల ప్యాకెట్లకే వెళ్తాయండి. డైలీ 100 రూపీస్ మనం పాల ప్యాకెట్ లీటర్ పాలకు పెడతాం, ఊరికి జస్ట్ 4 liters పాలకి మనకి మిల్లెట్ పౌడర్ నెల వస్తుంది కదా, అది బెటర్ కాదా?
ఇంత మంచి ప్రోటీన్ పౌడర్, ఇంత మంచి ఇన్ని మిల్లెట్స్ తో చేసిన పౌడర్ మనకు మంచిది కాదా అని ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి అసలు. ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్ తో ఒక మహిళ బాధపడుతుంటే ఆ మహిళ వచ్చేసి ఆవిడ నా కామాక్షి అనేసి ఉంది కర్నూలులోనే, మా నైబర్స్ కాలనీలోనే. ఆవిడ 10 days లో ఆవిడ ఎన్ని రోజుల నుంచి 4 months నుంచి పీరియడ్స్ రాలేదనేసి, మంత్ ప్రాబ్లమ్ అనేసి చాలా బాధపడుతుంటే నేను ఇదే సజెస్ట్ చేశాను అనమాట. మిల్లెట్ పౌడర్ యూస్ చేయమ్మా, నీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి, రాకుంటే అప్పుడు చెప్పు అని ప్రతి ఒక్కరికి ఇదే 100% షూర్ గ్యారంటీతోనే నేను ఇస్తున్నాను ఈ పౌడర్ మాత్రం. ఇంకా ఆవిడ జస్ట్ విత్ ఇన్ 4 days లోనే ఆవిడకు రిజల్ట్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇలాంటివి చాలా అంటే చాలా రిజల్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా సుదర్శన్ రామ్ అనేసి వెయిట్ లాస్ 2 kgs వెయిట్ లాస్ అయ్యాడు జస్ట్ 10 days లోనే. ఇలా 10 days, 15 days, 20 days లోనే మనకు రిజల్ట్స్ వస్తుంటే మనకి ఈ మిల్లెట్ పౌడర్ అనేది మంచిది కాదని ఎవరు చెప్పారండి అసలు? అంటే మనము ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, మనము మోటివేట్ చేసే విధానం, అంటే మనుషులకి తెలియజేసే విధానం కరెక్ట్ గా ఉండాలండి. మెయిన్ మనం మిల్లెట్ పాల్ట్ ఇదే ఇన్ని ఉన్నాయి, దీనిలో ఇవి వాడేసుకోండి, యూజ్ చేసుకోండి, ఇట్లా చూసుకోండి, ఇలా బ్రీఫ్ గా చెప్తే మనుషులకి అర్థం కాదు. మెయిన్ ఏముంది, ఏంటిది, ఎక్కడి నుంచి, స్టార్టింగ్ నుంచి చెప్పాలి ఖచ్చితంగా. వినని వినకపోని అది నెక్స్ట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ మన బాధ్యత చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మన తప్పే. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేనే చెప్పాను మా మామయ్యకి, నువ్వు ఫస్ట్ చెప్పకూడదా మామయ్య, నేను తీసేసుకుంటే కదా, నేను ఇంత సఫర్ అవ్వకుంటే కదా అనేసి. చాలా అంటే చాలా బాధపడినాను తర్వాత తెలుసుకున్న తర్వాత. ఇలాగా ప్రతి 8 ప్రాబ్లమ్స్ కి నా దగ్గర అన్ని సొల్యూషన్స్ వచ్చాయి, అన్ని రిజల్ట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరికి అందరికి ట్రైల్ వేసిన నేను 8 మీరు బ్రోచర్ లో పెట్టిన సార్, మీరు జ్యోతిబాబు సార్, మీరు 8 పెట్టారు ఇక్కడ. బరువు తగ్గించడం కాడ నుంచి పీసీఓడి ప్రాబ్లమ్స్ వరకు ఇక్కడ 8 ప్రాబ్లమ్స్ పెడితే నాకు 8 కన్నా ఇంకా డబల్ సొల్యూషన్స్ కనిపిస్తున్నాయి, నెక్స్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇలా అసలు చాలా ముఖ్యంగా అతి తక్కువ ఖర్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్రోడక్ట్ దొరకడం అనేది చాలా కష్టం. ఎక్కడ ఆన్లైన్ లో దొరకదు, ఎక్కడ దొరకదు. జస్ట్ సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీస్, అది కూడా జ్యోతిబాబు సార్ సజెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటది. ఇలా మనకు చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ మనం యూజ్ చేయాలి ఫస్ట్, తర్వాత సజెస్ట్ చేయాలి. అది మెయిన్. జ్యోతిబాబు సార్ ఎప్పుడు కాన్సెప్ట్ లో మనకి ఎప్పుడు మన జూమ్ మీటింగ్ లో చెప్పేది ఒకటే, నువ్వు వాడు ఫస్ట్, తర్వాత సజెస్ట్ చేయి. వాడకుండా సజెస్ట్ చేయొద్దు. వాడకుండా సజెస్ట్ చేస్తే నీకు అది కరెక్ట్ కాదు. ఎస్, ఐ అగ్రీ దట్ సార్, 100% ఐ అగ్రీ దట్. అదే నేను కూడా చేసిన పని సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడే చాలా టైం ఎక్కువ అయిపోతున్నట్లుంది సార్. మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఇలా చాలా అంటే చాలా రిజల్ట్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇంకొక రిజల్ట్ 12 months అబ్బాయి, జస్ట్ అంటే 1 year అబ్బాయి. ఆ అబ్బాయికి చాలా అంటే ఒక పక్షవాతం లాగా, అంటే ఫిట్స్ లాగా వచ్చేస్తుండే, మాటికి ఫిట్స్ కూడా నయమయ్యాయి సార్. ఇది జస్ట్ 20 days లో. నేను స్టార్ట్ అయ్యి 1 month 2 months జస్ట్ తెలుసు నాకు దీని గురించి. బట్ నేను ఎంటర్ అయింది అయితే చాలా తక్కువ పీరియడ్ లో. బట్ నాకు వచ్చిన రిజల్ట్స్ చాలా అంటే చాలా మిరాకిల్ రిజల్ట్స్ వచ్చాయి సార్. అంటే నేను ట్రై చేశాను ఎట్లా ఒక్కొక్క బరువు తగ్గడానికి, అంటే ఒకరికి ఇచ్చి ట్రై చేశాను, నెక్స్ట్ ఇంకొకటి, ఇలా 8 ఏవైతే మీరు సొల్యూషన్స్ రాశారో ఆ 8 సొల్యూషన్స్ ని నేను ట్రై చేశాను. ఎస్, ఇది నేను వేసిన ప్రతి ట్రయల్ నాకు సక్సెస్. ఎస్, ఇది కరెక్టే, ఎస్ ఇది కరెక్టే అంటే నాకు ప్రూఫికల్ గా దొరికాయి అనమాట. ఇంకా ఇంతకన్నా ఎక్కడ దొరుకుతాయి అసలు ఒకరు నమ్మడానికి? ఫస్ట్ మనం నమ్మాలి, అది కరెక్ట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ టు సాల్వ్ అవర్ ఆల్ బాడీ ప్రాబ్లమ్స్ అని నాకు నమ్మకం కలిగింది కాబట్టి నేను వేరే వాళ్ళకు నమ్మకం కలిగించాను సార్. అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంత పేషెన్స్ గా నా యొక్క టాపిక్స్, నా యొక్క టోటల్ మీటింగ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సార్, మెయిన్ గా జ్యోతిబాబు సార్ కి అండ్ బషీర్ అలీ సార్ కి అండ్ సదరుద్దీన్ సార్, మా స్పాన్సర్, నాకు ఇంత మంచి అవకాశం ఇంత లోపలికి డెప్త్ లోకి తీసుకొచ్చిన సార్ అందరికి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గుడ్ న్యూస్ చెప్తాను అందరికి, మీకు కూడా. ఎంటైర్ 19 నెలల ఈ కంపెనీ చరిత్రలో హైయెస్ట్ గ్యాదరింగ్ మీ మీటింగ్ వచ్చారమ్మా. మన టార్గెట్ 50, కానీ 212 మంది వచ్చారు. నేను స్క్రీన్ షాట్ తీశాను, ఇప్పుడు గ్రూప్ లో షేర్ చేస్తానమ్మా. యూఆర్ గ్రేట్ లీడర్. మీ పేరు ఈ రోజు అనౌన్స్ చేసింది జస్ట్ నేను ఈవినింగ్ 5 o'clock అనౌన్స్ చేశాను. 5 o'clock కూడా కాదు, 6 o'clock అనుకుంటే గ్రూప్ లో పెట్టాను.
కేవలం మీరు గతంలో 2 సార్లు జస్ట్ 5-6 నిమిషాలు మాట్లాడారు. మీరు అద్భుతంగా మాట్లాడతారు, రియలిస్టిక్ గా మాట్లాడతారు, ఉన్నతున్నట్టుగా మాట్లాడతారనే నమ్మకంతో గౌరవ లీడర్స్ అందరూ గ్యాదర్ చేశారు. అద్భుతంగా గ్యాదర్ చేశారు. లాస్ట్ వరకు అదే గ్యాదరింగ్ ఉంది. మీరు ఇంకా ఏం మాట్లాడతారని ఆతృతగా చూస్తా